ఒక ఊళ్ళో తారా అనే అక్క, సితార అనే చెల్లి ఉంటారు. తారా ఒద్దికగా ఉండే అమ్మాయి, నెమ్మదస్తురాలు, ఏం చదువుకోలేదు. ఏంటే మానవరాలా, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? పప్పన్నం పెట్టాలని నాకు ఉందే బామ్మ, కానీ మా నాన్న సంబంధం నాకు చూడ్డం లేదే. ఈ ఫోటోలు చూసి వీళ్ళలో ఎవరు నచ్చారో చెప్పమ్మా. మీ ఇష్టం నాన్న, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. తారని పెళ్లి చూపులు చూసుకోవడం కోసం సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఒకరోజు ప్రకాష్ ఒక్కడే రాజారావు ఇంటికొచ్చాడు. నేను వెళ్ళి మా అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాను. సితారని చూసి ఎవరు అనుకుని ఏమీ పట్టనట్టు మౌనంగా కూర్చున్నాడు ప్రకాష్. నేనే పెళ్లి కూతుర్ని అని అంది సితార అతనితో. నేను ఫోటోలో చూసిన అమ్మాయి మీరు ఓకేలా లేరే. ఆ ఫోటోలో ఉన్నది నేనే. మీకు పంపించిన ఫోటో చాలా రోజుల క్రితం దిగింది, అందుకే మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. అప్పుడు ప్రకాష్ తన మనసులో అంటే నేను పొరపాటు పడ్డానా? అని అనుకుంటున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. అవును, మీరొక్కరే వచ్చారేంటి? సాధారణంగా పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని పెద్దవాళ్ళు తీసుకొస్తారు కదా. అది పాత పద్ధతి, ఇది కొత్త పద్ధతి. ఓ అలాగా. నా పేరు తారా. ఖచ్చితంగా నేనే పొరపాటు పడ్డట్టున్నాను. ఈ అమ్మాయి ఫోటోలో ఉన్న అమ్మాయి కాకపోతే తారా అని ఎందుకంటుంది? వేరే పేరుంటుంది కదా. అని అనుకుంటున్నాడు. అది చూసి తనలో తానే నవ్వుకుంటుంది సితార. నా పేరు ప్రకాష్. చెప్పండి, నేను మీకు నచ్చానా? నచ్చారు. మరి మీకు నేను నచ్చానా? నచ్చారా అంటే కొద్దిగా నచ్చారనుకోండి. అదేంటి అనుమానంగా చెప్తున్నారు? నాకు కొన్ని షరతులున్నాయి, వాటికి మీరు ఓకే అంటే అప్పుడు మీరు నాకు పూర్తిగా నచ్చేస్తారు. మనం పెళ్లి చేసుకోవచ్చు. అలాగే, ఏంటో చెప్పండి. వంట మీరే చెయ్యాలి, నేను చెయ్యను. ఇంటి పని, బట్టలు ఉతకటం అన్నీ మీరే చెయ్యాలి. అది విని బిక్కమొహం వేశాడు ప్రకాష్. మరి మీరు జాబ్ చేస్తారా? అని అడుగుతాడు అమాయకంగా. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, స్త్రీ లక్షణమని ఎక్కడా అనలేదు కదా, కాబట్టి మీరే జాబ్ చేయాలి. అలా అయితే మరి ఇంటి పనులు చేయటం స్త్రీ లక్షణం కాదా? అలా అని ఎక్కడైనా రాసుందా? లేదు కదా. అందరు ఆడవాళ్లు చేస్తున్నారు కదా. వాళ్ళు అమాయకులు, అందుకే చేస్తున్నారు. నేను చదువుకున్న దాన్ని, నాకు అన్నీ తెలుసు. అలాగా, ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్. పెళ్లిళ్ళ పేరయ్య గారు మీరేం చదువుకోలేదని చెప్పారు కదా. సితార వెంటనే తడబడుతూ, కావాలని నేనే అలా చెప్పమన్నాను. ఓహో సరే, ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తే మరి మీరు చేయడానికి ఇంకేముంది? మీతో కాపురం చేస్తాను, పిల్లల్ని కనిపెడతాను, అది చాలదా మీకు? కాపురం చేయడం అంటే ఇంటి పని, వంట పని, బట్టలు తకటం ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి కదా. చెప్పాను కదా, అవి పాత పద్ధతులు, ఇవి కొత్త పద్ధతులు. ఈ షరతులన్నీ మీకు ఇష్టమైతే మన పెళ్లి జరుగుతుంది. ఏ విషయం మా నాన్నొచ్చాక చెప్పండి అని సరిగ్గా రాజారావు వచ్చే సమయానికి లోపలికి వెళ్ళిపోతుంది సితార నవ్వుతూ. అమ్మా, అక్కని నేను తీసుకొస్తానులే, నువ్వు హాల్లోకి వెళ్ళు. సుజాత హాల్లోకొచ్చి కూర్చుంది. రాజారావు కూడా వచ్చాడు. స్వీట్ హాట్ కూల్ డ్రింక్స్ ప్రకాష్ ముందు పెట్టాడు. తీసుకో బాబు. వద్దండి. ఏం బాబు, గతికితే అతకదనా? ఆతకడానికేం లేదండి, మీ సంబంధం నాకొద్దు. ఏం మాట్లాడుతున్నావు బాబు, ఎందుకొద్దు? మీ అమ్మాయి నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఫోటో చూసి ఇంటి దగ్గరే ఆగిపోవాలి గాని ఇక్కడి దాకా రావటం ఎందుకు బాబు? ఫోటోలో నచ్చిందండి, అందుకే ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నచ్చలేదు. మా అమ్మాయిని నేరుగా చూడకుండా ఇక్కడికి వచ్చాక నచ్చలేదని ఎలా చెప్తావు బాబు? మీ అమ్మాయిని నేను చూసేశానండి, పెళ్లి చూపులు అయిపోయాయి. మీ అమ్మాయి షరతులు నాకు నచ్చలేదు. అది విన్న రాజారావు, సుజాత ఇద్దరూ ఒకరినొకరు అమాయకంగా చూసుకుంటారు. చూడడమేంటి, షరతులేంటి? అసలు మా అమ్మాయి లోపల రెడీ అవుతుంటే నువ్వెవరిని చూసావు బాబు? ఏంటి అని ప్రకాష్ కూడా అయోమయంలో పడ్డాడు. వాళ్ళని చూస్తూ దూరం నుండి నవ్వుకుంటుంది సితార. మరిందాక నేను చూసిందెవర్ని? ఒక్క నిమిషం ఆగు బాబు, నీకే అర్థమవుతుంది అని సితారా, అక్కను తీసుకురావే అని కేక వేసింది.
సితార తారని తీసుకుని అక్కడికొచ్చింది. అయితే సితార తన మొహం ప్రకాష్కి కనిపించకుండా మాస్క్ మొహానికి అడ్డం పెట్టుకుంది. తనే ఆ అమ్మాయి తార. ఇప్పుడు చెప్పండి, మీరిందాక మాట్లాడింది తనతోనేనా? కాదు కాదు, ఇందాక నేను చూసింది మాట్లాడింది ఈ అమ్మాయిని కాదు, వేరే అమ్మాయిని. ఏంటి బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు. అప్పుడు మనసులో ప్రకాష్, ఏంటో నాకు కూడా అంతా అయోమయంగా ఉంది. సర్లేండి, నేనేదో పొరపాటు పడినట్టున్నాను. అని పెళ్లి చూపులు కానిస్తాడు. మీ అమ్మాయి నాకు నచ్చిందండి. అని అన్నాడు ప్రకాష్. తార కూడా ప్రకాష్ని ఇష్టపడుతుంది. బాబు, ఇది మా చిన్నమ్మాయి సితార. అనగానే సితార మొహాన ఉన్న మాస్క్ పక్కకి తీసి, ఏం బావగారు బాగున్నారా? ప్రకాష్ సితారని చూసి షాక్ అయి, ఇదిగో ఇదిగో, ఈ అమ్మాయినే నేను ఇందాక చూసింది మాట్లాడింది. అప్పుడు రాజారావు వాళ్ళకి అర్థమైంది విషయం. సితార పకపక నవ్వింది. అల్లరి పిల్ల, ఇదంతా చేసింది నువ్వా? క్షమించు బాబు, మా చిన్నమ్మాయి అంతే, కాబోయే బావగారని చెప్పి ఆట పట్టించినట్టుంది. అనడంతో ప్రకాష్ కూడా నవ్వుతాడు. పర్వాలేదులేండి, అలాంటి మరదలుండటం మంచిదే. పెళ్లి చూపుల్లోనే ఇలా ఆడుకుందంటే పెళ్ళయ్యాక ఇంకెలా ఆడుకుంటుందో. అని అందరూ నవ్వుకుంటారు. బావగారు, మీరింత అమాయకులైతే ఎలా చెప్పండి? సర్లే, ముందు కాఫీ తాగండి. ప్రకాష్ కొంచెం తాగి తూ అని ఊసేస్తాడు. మరదలు పిల్ల, మళ్ళీ ఉప్పు కలిపావా? నువ్వు కాఫీ తాగమన్నప్పుడే మనసులో అనుమానపడ్డాను, కానీ ఈ కాస్త సమయంలోనే ఏం చేస్తావులే అనుకున్నా. అమ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరదలంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా బావగారు. ఆపవే నీ అల్లరి. పర్వాలేదు, అలా అల్లరి చేసేవాళ్ళుంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. తారా ప్రకాష్కి పెళ్ళవుతుంది. ప్రకాష్ పట్నంలో ఉద్యోగం చేస్తుండడంతో భార్యతో పట్నంలో కాపురం పెట్టాడు. చెల్లి, కొన్నాళ్ళు నాకు తోడుగా పట్నం రావే. అలాగే అక్క. అమ్మో, అయితే మరదలు పిల్లతో జాగ్రత్తగా ఉండాలి. సితార పట్నం వస్తుంది అక్కతో పాటు. ఏవండి, మా చెల్లి ఇక్కడ ఉన్నన్ని రోజులు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే దాని తరపున నన్ను క్షమించండి. చచ్చా, అందులో ఏముంది? సితారది చిన్నపిల్ల మనస్తత్వం, కల్మషం లేని మనసు, సరదాగా ఉంటుంది. అలా ఉండటం అందరికీ సాధ్యం కాదు. తనని అలాగే ఉండనివ్వు. సితార చిలిపితనాన్ని, అల్లరిని ప్రకాష్ బాగా ఇష్టపడతాడు. సితారకి కావలసినవి కొనిపెట్టటం, వాళ్ళక్కతో పాటు సితారని సినిమాలకి, షికార్లకి తిప్పటం, సితారని చాలా కేరింగ్గా చూసుకుంటాడు. అయితే అసలు సమస్య అక్కడే మొదలైంది. ప్రకాష్ సితార పట్ల చూపిస్తున్న కేరింగ్ ఆమెకి ఎంతో నచ్చుతుంది. ఆమె మనసులో తెలియకుండానే బావపైన ప్రేమ, ఇష్టం మొదలైంది. కానీ ప్రకాష్ మనసులో అటువంటి ఉద్దేశమేమీ ఉండదు. తనని చిన్నపిల్లలా చూస్తుంటాడు. బావ తనకి కావాలనే ఆశ నెమ్మదిగా మొదలవుతుంది సితారలో. అప్పటి నుండి సితార ప్రవర్తనలో కొంచెం మార్పొస్తుంది. కానీ ఆ విషయం ప్రకాష్కి, తారకి తెలీదు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.